కాంచన అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేస్తున్న జ్యోత్స్న పారిజాతం. జ్యోత్స్నని చెంప పగలగొట్టిన దీప. షాక్ లో పారిజాతం జ్యోత్స్న. ఇంతకు జ్యోత్స్నని దీప కొట్టి ఏ విషయాన్ని బయట పెట్టిందని చెప్పి పారిజాతం జ్యోత్స్న షాక్ అయ్యారు. అసలు కాంచన అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శ్రీధర్ అయితే ఉన్నవాడు ఉన్నట్టు ఉండకుండా శివనారాయణకి నోటీసులు పంపించాడు. అది కూడా కాంచన పేరుతోటి. ఇక కూతురుని మనవడిని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు శివనారాయణ. నాకు ఒక్క గంట టైం ఇస్తే నేను నా తల్లి ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటామని చెప్పి ఇక కార్తీక్ అయితే శ్రీధర్ని మెలిపెట్టాల్సిన రీతిలో మెలిపెట్టేసరికి శ్రీధర్ తనే ఆ నోటీసులు ఇచ్చాననే విషయాన్ని బయట పెట్టడంతో పాటు నీకు మాట్లాడటం చేత కాదు, వాళ్ళు ఇచ్చింది మాత్రమే తీసుకుంటావు, నేనొచ్చి మాట్లాడతాను అని చెప్పి పులిబోన్లోకి వచ్చినట్టు జింక పిల్లల చక్కగా వచ్చేశాడు. ఇక రావడంతో క్రెడిట్ కాంచనకి ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే నోటీసులు ఇచ్చింది నేను కాబట్టి అని చెప్పని అంటూ ఇక ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేదు, ఇదంతా నేనే చేశానని చెప్పకనే చెప్పేశాడు. ఇక అది విన్నటువంటి శివనారాయణకి శివాలెత్తుతూ ఉంటుంది. ఇక మొత్తం మీద ఆస్తుల చిట్టా మొత్తం చదువుతాడు. ఒక రకంగా ఇన్ని ఆస్తులు మాకున్నాయా అని చెప్పేసేసి పారిజాతానికి కూడా తెలియని విషయం, జ్యోత్స్నకి తెలియని విషయం. ఇన్ని ఆస్తులున్నాయా అల్లుడు అని చెప్పని అంటే, అల్లుడంటే ఏంటి, అకౌంట్ బుక్ లాంటి వాడు. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అత్తగారింటి వైపు ముఖ్యంగా తెలుసుకుంటాడు అని చెప్పని అనేసరికి ఇక జ్యోత్స్న పారిజాతం ఒకరు చూసుకుంటారు. ఇక శివనారాయణ చెప్పాల్సిందంతా అయిపోయిందా, ఇంకేమన్నా ఉందా అంటే, మీరు త్వరగా పంచాల్సినవి పనిచేస్తే మా షేర్ మాకు వచ్చేది మొత్తం రాసేస్తే ఇక మనం క్లోజ్ చేసుకోవచ్చు అంటాడు. అన్నీ రాస్తాన్రా అంటూ శ్రీధర్ చెంప చెళ్ళు మనిపించి పోరా బయటికి అని చెప్పి తోసి పారేస్తాడు శివనారాయణ. ఆ తర్వాత కార్తీక్ శివనారాయణ వంక చూసిందల్లా నిజమని అనుకోకూడదు, విన్నది నిజమని అనుకోకూడదు, నిజాన్ని నిగ్గు తేల్చుకుని అప్పుడు మనం మాట్లాడాలి, నిందలు వేయాలి అని చెప్పని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత శివనారాయణ ఆలోచనలో పడతాడు. నిజమే, వాడు చెప్తున్నప్పుడు నేను ఎందుకు వినలేకపోయాను, ఎందుకు వినడానికి ప్రయత్నించలేదు అని బాధపడుతూ ఉంటాడు. ఈలోపు ఇక ఇట్నుంచి జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా కూర్చుని ఆలోచనలో పడతారు. అదేంటి అంటే, జ్యోత్స్న తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది, పారిజాతం కూడా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి గ్రాని, దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పనంటే, నువ్వు కూడా చాలా తీక్షణంగా ఆలోచిస్తున్నట్టున్నావుగా, దేని గురించి అని చెప్పని అంటుంది. నేను ఆలోచిస్తుంది ఆస్తులు సగమైపోతాయేమోనని అనగానే, ఎగ్జాక్ట్గా నేను కూడా అదే ఆలోచిస్తున్నానే మనవరాలా. ఇప్పుడు శ్రీధర్ గాడు ఈ నోటీసులు ఇచ్చి మంచి పనే చేశాడు. అసలు ఈ ఆస్తిలో కాంచనకు ఒక భాగం వెళ్లాల్సి ఉంది, అది ఎప్పటికైనా వెళ్ళిపోతుంది అని చెప్పి. అదే కాంచనే లేకపోతే కార్తీక్ గాడు ఎలాగూ దీప చెప్పిందే వింటాడు. దీపని ఎలా అయినా మెలిపెట్టినా, లేకపోతే వేరే వాళ్ల సొమ్ము కాసపడే మనస్తత్వం దీపది కాదు కాబట్టి ఇక కార్తీక్ ఈ ఆశ జోలికి రాడు. వస్తే గిస్తే కాంచన మాత్రమే రావాలి, అది కూడా ఈ శ్రీధర్ గాడు వెళ్లి బ్రెయిన్ వాష్ చేస్తే. కాబట్టి అసలు కాంచనే అడ్డు లేకుండా పోతే అని చెప్పని అంటుంది. నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను గ్రాని, కాంచన అడ్డు లేకుండా పోతే అసలు ఈ ఆస్తికి ఇక ఏకైక వారసురాల్ని నేనే అవుతాను. కార్తీక్ని దీపని కూడా అవసరమైతే పైకి పంపించేస్తాను. ఎలాగూ దీప పోయిన తర్వాత కార్తీక్ బావ నన్నే పెళ్లి చేసుకుంటాడు కాబట్టి యావదాస్తి నాదవుతుంది అని చెప్పని అంటూ ఉంటుంది. అవునే, కార్తీక్ని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తి నీదవుతుంది కదా, మరి ఇక కాంచన జోలికి వెళ్లాల్సిందేముంది అని అంటే, కాంచన అత్తయ్య జోలికి వెళ్ళకపోతే ఆస్తిని ముక్కలు చేసి దీపకు శౌర్యకు రాస్తుంది అని అంటుంది. నిజమేనే, అంత పని చేస్తుంది, అందుకే మనం జాగ్రత్తగా ఉందాం, ముందు కాంచనని పైకి పంపించే పని మొదలు పెడదాం అని చెప్పని అంటూ ఇక పారిజాతం జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉండగా తలుపు తోసుకుని దీప లోపలికి వెళ్తుంది. జేంటి, ఎందుకు వచ్చావు, చెప్పా పెట్టకుండా లోపలికి రావద్దని చెప్పి ఎన్నిసార్లు చెప్పాలి అంటుంది పారిజాతం. కాఫీ తీసుకొచ్చానమ్మా, ఎదుగోండి, తీసుకొచ్చి చాలాసేపు అయింది, తలుపు కొడుతుంటే మీరు అసలు ఎవరూ తలుపు తీయట్లేదు అనగానే, తలుపు కొట్టావా, అసలు ఎక్కడ కొట్టిన శబ్దం కూడా వినిపించలేదే అని చెప్పనంటుంది పారిజాతం. కాఫీ అక్కడ పెట్టి బయటికి వెళ్ళు అంటుంది పారిజాతం. ఇక అప్పుడు దీప పారిజాతంతో, ఒక్కసారి మీరు బయటకు వెళ్తారా, నేను పెద్దమ్మాయి గారితో మాట్లాడే పనుంది అని చెప్పని అంటుంది.
ఏంటే నా మనవరాలతో నీకు మాటలు అని చెప్పి పారిజాతం అనగానే, చెప్తా, మీరేం కంగారు పడక్కర్లా, చెప్తానుగా, మీరు ఒక్కసారి బయటికి వెళ్ళరండి అని చెప్పని అంటుంది. జ్యోత్స్న, ఏంటో దీని గొడవ చూడు అని చెప్పని అంటుంది పారిజాతం. ఇక అలా పారిజాతం బయటకు వెళ్ళగానే దీప డోర్ వేసేస్తుంది. జ్యోత్స్న దీప వంక చూస్తూ, ఏంటి, ఏం మాట్లాడాలి నువ్వు అని చెప్పని అనగానే, నేనేం మాట్లాడాలంటే, నేను మాట్లాడేది కేవలం మాటలతో మాత్రమే ఉండదు, చేతలతో కూడా ఉంటుంది అంటూ జ్యోత్స్న చెంప మీద ఫ్యాట్ మని కొడుతుంది. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. దీప, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పని అంటే, అరవకు, అరిచావో మరో 4 పడతాయి, జాగ్రత్త. ఈ సీన్ నేను హాల్లోనే అందరి ముందే పెట్టొచ్చు, కానీ నీలాంటి పశువుకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు కాబట్టి ఇక్కడే పెడుతున్నా. ఇది నీ ఒక్కదానికే తెలుసు కాబట్టి బయటకు చెప్పుకోలేక నోరు మూసుకుని ఉంటావు అని చెప్పని అంటుంది. ఏంటి, దేనికిదంతా, నువ్వు నన్ను కొట్టడం ఏంటి అని అంటుంది. ఏంటే, నువ్వు మా కాంచనత్తయ్యని ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి అని చెప్పి ప్లాన్ వేస్తావా అని అంటుంది. దేంటి, నేనెందుకు ప్లాన్ వేస్తాను, అలాంటి ఆలోచన నాకెందుకు ఉంటుంది, ఆస్తి కోసం అంటుంది దీప. ఆస్తి కోసం ఏంటి, ఆస్తి అంతా మాదే కదా అని అనగానే, కానీ ఈరోజు మా మామగారు చేసిన పని వల్ల మా అత్తయ్య గారికి కూడా ఇందులో వాటా వెళ్తుంది అని చెప్పి మీ బుర్రలకి బాగా పదును పెట్టుకుని కూర్చుని ఆలోచించారు కదా. అందుకు సొల్యూషన్ ఏంటి అంటే, మా అత్తయ్య గారిని పైలోకాలకి పంపటం అని చెప్పి ఇద్దరూ నిర్ణయించుకున్నారు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను. మీ గ్రానీని బయటికి వెళ్ళమన్న కారణం ఏంటో తెలుసా? ఆమెకి సగం నిజాలు మాత్రమే తెలుసు కాబట్టి. ఇప్పుడు పూర్తిగా తెలిసిన నీకు నేను చెప్పే విషయం సరిగ్గా చెవికెక్కించుకో అని చెప్పని అంటుంది. ఏంటా విషయం అని చెప్పని అనగానే, అసలు సగం ఆస్తి పోతుంది అని చెప్పి బాధపడుతున్న నీకు ఈ ఆస్తి నీది కాదు అనే విషయం తెలీదా? అసలు వారసురాలు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదని నీకు తెలీదా? నడి రోడ్డు మీద నువ్వు నుంచోవాల్సి వస్తుందని నీకు తెలీదా? ఇంత తెలిసి కూడా నువ్వు ఏ ధైర్యంతో మా అత్తగారిని చంపి మరీ ఆస్తి మొత్తం నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు? ఇప్పుడు ఈ క్షణంలో నేను తలుచుకుంటే నువ్వు ఉండేది రోడ్డు మీద. ఈ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగనంత వరకే నువ్వు సేఫ్గా ఈ ఇంట్లో ఉంటావు. ఈ కుటుంబంలో చిన్న నూలు పోగంత ఇబ్బంది వచ్చినా, ఎవరికైనా చిన్న రవ్వంత గీటు పడినా జీవితాంతం ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళానా అని చెప్పి భయపడేలా చేస్తాను, జాగ్రత్త అని చెప్పని అంటుంది. అసలు ఇదంతా చెప్పడానికి నువ్వెవరు అని చెప్పని అనగానే, దీప కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని, శివనారాయణ గారి ఏకైక వారసురాల్ని, ఈ యావదాస్తికి ఒకే ఒక్క యజమానురాల్ని అని చెప్పని అంటుంది. షాక్ అయిపోతుంది జ్యోత్స్న. పిచ్చి పిచ్చిగా ఉందా, కళ్ళు కంటున్నావా అని చెప్పనంటే, నువ్వు నిజం బయట పెట్టనంత మాత్రాన ఇది కళ అయిపోదు. నీకు నిజం తెలియదని తెలియక ఆ పారిజాతం, నీకు నిజం తెలుసని తెలియక ఆ పారిజాతం పిచ్చిదానిలా నీ వెనక తిరుగుతోంది కదా. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి అసలు నిజం చెప్పాననుకో, అప్పుడు నీకేం జరుగుతుందని భయంతో వణికిపోతున్నావో అదే జరుగుతుంది. అందరికీ ఈ నిజం తెలిసిపోతుంది. చెప్పు, తెలిసేలా చేయమంటావా లేక నీ పద్ధతి ఆలోచనలు మార్చుకుంటావా అంటుంది. ఇక జ్యోత్స్న, మార్చుకుంటాను, ఇంకొకసారి మీ అత్త జోలికి రాను అనగానే, మా అత్త జోలికే కాదు, ఈ కుటుంబంలో ఎవ్వరి జోలికి రాకూడదు. ఇంకా చెప్పాలి అంటే నోరు మూసుకుని ఈ ఆస్తిని అనుభవించటమే తప్ప ఇంకొక ఆలోచన నీ మైండ్లోకి వచ్చినా వండే వంటలో ఏదో ఒకటి పెట్టి చంపేస్తాను, జాగ్రత్త అంటుంది దీప. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. నిజంగా ఇదంత పని చేసిందంటే ఇంకేమైనా ఉందా అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.